ఒక మహిళ బస్సెక్కిందండి. ఆమె పక్కన ఒక వృద్ధుడు కూర్చున్నారండి. ఆమె బ్యాగు అతని భుజానికి చాలా గట్టిగా తగిలిందండి. కానీ ఆ వృద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆమె ఆశ్చర్యంగా అతనడిగిందండి. "నా బ్యాగ్ మీకు చాలా గట్టిగా తగిలింది. మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదేంటండి?" ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడండి. "అమ్మా, ఇది మనం కోప్పడేంత పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మనం కలిసి చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది. నేను వచ్చే స్టాప్‌లో దిగిపోతాను." ఆ మాటలు ఆమె హృదయంలో మెరుపులా దూసుకుపోయాయండి. ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిసాయండి. ఈ ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు ఆమె మనసులో శాశ్వతంగా చిక్కుకుపోయాయండి. మన జీవితం ఇలా ఒక బస్సు ప్రయాణం లాంటిదేనండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ దిగిపోతారో ఎవరికీ తెలీదండి. కానీ మనం మాత్రం చిన్న చిన్న విషయాల మీద కోప్పడుతూ, అసూయతో, తగాదాలతో మనసులు పగలగొడుతూ ఉంటామండి. కానీ చివరికి మన ప్రయాణం చాలా చిన్నది గదా! ఎవరో మీ మనసుని బాధపెట్టారా? ఓపిక పట్టండి. ఆగండి. మౌనంగా ఉండండి. ఎవరో మిమ్మల్ని మోసం చేశారా? వారిని క్షమించండి. ఎవరో కారణం లేకుండా అవమానించారా? నవ్వుతూ ముందుకు సాగిపోండి. ప్రతి మనిషి జీవితంలో ఒక స్థానం వరకు మాత్రం వస్తారండి. ఆ తర్వాత తన స్టాప్‌లో దిగిపోతారండి. అందుకే మనం చేయగలిగిన ఒకటే పని ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకోవడం, దయగా మాట్లాడడం, క్షమించడం. జీవితం అండి కష్టాలనిస్తుందండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు. కానీ వాటిని మనసులో మోసుకుంటూ మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. ధ్యానం చేయండి. పాజిటివ్ ఆలోచనలతో నింపండి. ప్రకృతిని ప్రేమించండి. ఇతరులకు సహాయం చేయండి. నెగెటివ్ ఆలోచనలొస్తే వాటిని అడ్డుకోండి. మంచి పాట వినండి. ఒక స్నేహితుడితో మాట్లాడండి. నవ్వించే జోక్ చూడండి. స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవండి. మన ప్రయాణం గమ్యం దగ్గరలో ఉందని గుర్తుంచుకోండి. అందువల్ల ప్రతి క్షణాన్ని ప్రేమతో, ఆనందంతో జీవించండి. ఎందుకంటే మనం కలిసి చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది. దీని నుంచి మనం చాలా లోతైన పాఠం నేర్చుకోవచ్చండి. ఈ జీవితం అనే బస్సులో మనమంతా ప్రయాణికులమే. కొంతమంది ముందుగా దిగిపోతారండి. కొంతమంది కొంచెం ఆలస్యంగా దిగుతారు. కానీ ఎవ్వరు చివరి వరకు మనతో ఉండరండి. అందుకే చిన్న చిన్న విషయాలకు కోపం, ద్వేషం, అసూయ, తగాదాలు పెట్టుకోవడం వ్యర్థమండి. మనం చేయగలిగేది ఒక్కటే. మన ప్రయాణం ఉన్నంత వరకు ప్రేమగా ఉండటం, క్షమించడం, నవ్వుతూ జీవించడం. ప్రతిరోజు మన చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి. మనసారా ప్రేమించాలి. సంతోషంగా ఉంచాలి. ఎందుకంటే రేపు వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. మనం వాళ్ళతో ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం నిజంగా చాలా చిన్నది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. థాంక్ యూ.